హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇవాళ అమ్మవారి గుడికైతే వెళ్తున్నానండి, విజయవాడ. మీరు తమ్మునేని చూసే ఉంటారు కదా, అమ్మవారి గుడికైతే వెళ్తున్నా. ఆ అమ్మ నాకు ఈ రోజైతే పిలిపించినట్టు అనిపించింది అనమాట. ఎన్నో రోజులుగా అనుకున్న మొక్కుని ఇవాళ తీర్చుకోకపోతున్నానండి. ఇంకా అందుకని ముందైతే మనం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కదా ముందు. అందుకని దీపారాధన అయితే చేస్తున్నాను. అన్ని చోట్ల దీపారాధన చేసుకుని పొద్దున్నే లేచి చక్కగా దీపారాధన చేసుకుని గుడికి వెళ్దాము, అమ్మ గుడికి, విజయవాడ అని చెప్పేసి ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి. అందుకే నిన్న శుక్రవారం అని చెప్పేసి ఇంట్లో పొంగల్ కూడా నిన్నే పెట్టేసుకున్నాను అనమాట. ఇవాళ ఎందుకంటే పొద్దున్నే ఇంట్లో మామూలు దీపారాధన చేసుకుని వెళ్ళొచ్చులే అని శుక్రవారం రోజే అమ్మకి నేను ఇంట్లో పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టేసి పాలు పొంగిచ్చి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అన్ని చోట్ల దీపారాధన అయితే చేసేసుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుని హారతి ఇచ్చేసానండి. ఎందుకంటే మనం ఏదన్నా గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేయకోకుండా, ఇంట్లో పూజ చేయకోకుండా ఏదైనా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు అంటారు కదా. అందుకనే ఇంకా ముందైతే ఇంట్లో దీపారాధన అయితే చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమగా చీర అయితే తీసుకున్నానండి. నాకు ఈ చీర అనేది భలే అనిపించింది అనమాట. ఎందుకంటే అమ్మకి ఎంతో ఇష్టమైన పసుపు, ఎరుపు, పచ్చ ఈ 3 కలర్లు కలిసి రావడం నాకు బాగా అనిపించి ఇంక ఈ చీర అయితే తీసేసుకున్నాను, అమ్మకి పెట్టేసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే ఈ 3 రంగులు ఏ రంగైనా పెట్టవచ్చు అంటారు కదా, ఈ 3 రంగులతో కలిసి వచ్చింది కదా. అందుకని గాజులు, పసుపు, కుంకుమ, వక్క, అట్టాకి అరటిపళ్ళు దారిలో తీసుకుని పళ్ళు కూడా పెడతాను అనమాట, తాంబూలం. ఇంకా పువ్వులు అట్లాగే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ అయిపోగానే అమ్మవారికి కావాల్సినవి అక్కడ దీపారాధన చేసుకుందామని ఈ బాక్స్లో అయితే అన్నీ ఉంటాయి కదా, అన్నీ వేసుకుని వెళ్ళొచ్చని బాక్స్లో సర్దుకున్నానండి. ఇంకా ఒత్తులు, అదే కర్పూరం, పసుపు, కుంకుమ, గంధం అన్నీ సర్దుకుని ఆవు నెయ్యి అట్లా హారతి ఇచ్చేది, కొత్త ప్రమిద అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇట్లా అన్నీ మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాక ఎత్తుక్కోకుండా ఉంటాం కదా అనేసి అన్నీ రెడీగా చేసుకుని పెట్టుకున్నాను. ఈలోపు నాకు మా పక్కన వాళ్ళు తిరుపతి వెళ్ళారండి. వాళ్ళు రాత్రి వచ్చారనమాట. నాకు పొద్దున్నే ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో అయితే నాకు ఇవ్వడం జరిగింది. ఇవాళ శనివారం ఆ సోమవారి కళ్యాణం ఫోటో వాళ్ళు నాకు తెచ్చి ఇవ్వడం నాకు చాలా సంతోషం వేసిందండి. అసలు ఎంత సంతోషం అంటే శనివారం రోజు, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిదన్నారని చెప్పి ఎప్పటి నుంచో కొనాలని నాకు కూడా ఆశ అనమాట. అది ఈరోజు నెరవేరేసరికి నాకు కూడా భలే అనిపించిందండి. ఇంకా సోమవారికి నా ఇంటికి వచ్చారు శనివారం రోజు. అది శనివారం రోజు సోమవారం నా ఇంటికి వచ్చారంటే ఆ శ్రీనివాస కళ్యాణంలో సోమవారి కళ్యాణానికి అందరు దేవతలు ఉంటారంట. అందుకని ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, అది హాల్లో పెట్టుకుంటే మంచిదంటారు. అందుకని హాల్లో చక్కగా సెట్ అయిపోయింది. నాకు భలే సంతోషం వేసిందండి దీన్ని చూడంగానే. మళ్ళీ పెద్ద బాబు 10th క్లాస్ ఎగ్జామ్స్, వాడు మళ్ళీ ఎగ్జామ్స్ కదా, వాడు రాడని చెప్పేసి వాడికి ఏదో ఒకటి చేయాలి కదండి. మళ్ళీ పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టామనుకోండి, వాళ్ళు ఏం తిన్నారో ఏంటో అని మనకు కూడా అక్కడ మనశ్శాంతి ఉండదనమాట. అందుకని వాడికైతే వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇదైతే తొందరగా అయిపోయిద్దిలే, మళ్ళీ కూర, అన్నం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి రైస్ కుక్కర్లో వేసి వెళ్ళామనుకోండి ఉడికిపోయిద్ది కదా అనేసి, అది నేను ఉండగానే ఉడికిపోయిందిలేండి చక్కగా. ఇంకా వాడికైతే మధ్యాహ్నానికి భోజనం కూడా రెడీ చేసి ఇక నేనైతే బయలుదేరానండి. ఇంకా గుడికి ముందు మన ఇంటికి వచ్చే దారిలో మనకి ఏమైనా గుళ్ళు ఉన్నాయి అనుకోండి, వాటిని వెనకేసి మనం ముందుకి గుడికి వెళ్ళడానికి చూడకూడదంట. అందుకనే మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర గుడి ఉంది కదా, మరి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నను కూడా ఒకసారి పలకరించి వెళ్ళాలి కదా అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని ఆ సోమవారం దగ్గరికి కూడా వెళ్ళామండి. ఎందుకంటే మనం ఈ గుడి దాటి వెళ్ళకూడదు, ఇక్కడ ఉన్న స్వామిని కూడా చూసే బయలుదేరాలి. మనం ఏమైనా మొక్కులు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఏమైనా గుడి వస్తే మన ఊర్లో ఆ గుడిలో దండం పెట్టుకుని వెళ్ళాలండి అని అంటారనమాట పెద్దలు. ఇంకా అవన్నీ వాళ్ళు ఎందుకు చెప్పారో మనం కూడా చెయ్యాలి కదా. అదేగాక మనం ప్రతి శనివారం గుడికి వెళ్తూనే ఉంటాం కదా, ఆ స్వామిని ఎందుకు వెనకేయడం అని చెప్పేసి ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, ఇంకా సోమవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి సోమవారం కూడా తీర్థం తీసుకుని సోమవారం ప్రసాదం స్వీకరించి సోమవారం దర్శనం అయితే చేసుకున్నామండి.
ఇంకా సోమవారం అయితే దర్శించుకున్నాను. ఇవాళ శనివారం కదా, సోమవారం అయితే బాగా అలంకరిస్తారు. ఫస్ట్ అయితే మనకి లక్ష్మీదేవి అయితే కనిపిస్తుంది, తర్వాత సోమవారం కనిపిస్తారనమాట. శనివారం బాగా అలంకరిస్తారండి సోమవారిని. ఇంకా లోపలేమో వాళ్ళ వేరే పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. మనకు అంత టైం లేదులే అని చెప్పి మనం కూడా వెళ్ళొచ్చు లోపలికి, కాకపోతే మనకు అంత టైం లేదులే అని చెప్పేసి బయట నుంచే దండం పెట్టుకుని సోమవారం తీర్థం ఆరతి తీసేసుకుని సోమవారం తీర్థం కూడా పుచ్చుకుని ఇంకా ప్రసాదం కూడా చెప్పాను కదా, ప్రసాదం కూడా తీసుకుని అట్లాగే పద్మావతి దేవిని కూడా చూసుకుని పులిహార ప్రసాదం పెట్టారు, తీసుకుని ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇంకా మేము వచ్చేదానికి బస్సు కూడా చక్కగా రాజమండ్రి విజయవాడ వెళ్ళే బస్సు అయితే రెడీగా ఉందన్నమాట. అంటే ఇది గుంటూరేలండి, కానీ ఆ బస్సు రెడీగా ఉండేదానికి అది కూడా వెంటనే అసలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా చక్కగా వెంటనే బస్సు అనిందండి. అది కూడా మామూలుగా ఫ్రీ బస్ కాకపోయినా డబ్బులకైనా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం అనమాట. కానీ ఫ్రీ బస్ కోసం అయితే గంటలు గంటలు నిలబడాలండి. మనకి గంటలు గంటలు నిలబడతాం కాదు, అక్కడ మనకి చాలా పని ఉంది గుడి దగ్గర అని చెప్పేసి మామూలు డబ్బులకైనా ఎక్కేద్దాం అనుకున్నాం. కానీ ఇంతలోకి మాకు ఈ బస్సు అయితే చక్కగా ఖాళీగా దొరికింది, రాజమండ్రి టు విజయవాడ. ఇంకా ఆ బస్సు అక్కడ నుంచి వచ్చిందనమాట. అదైతే ఫ్రీ, అదే గుంటూరు, రాజమండ్రి టు గుంటూరు బస్సు ఇక విజయవాడ కూడా వెళ్ళిద్ది కదా, ఇంకా అందుకని ఆ బస్సు ఎక్కేసాము. ఇంకా బయలుదేరామండి. ఇక బస్సు కూడా బయలుదేరింది అనమాట. ఇంకా విజయవాడ అయితే ఇక వచ్చేసింది. చూడండి, మనకి ఈ బ్రిడ్జి వస్తేనే, ఇంకా మనకి కృష్ణా బ్రిడ్జి వస్తేనే మనకి విజయవాడ వచ్చినట్టు కదా. కాకపోతే అంతా మబ్బు పట్టినట్టుంది, పొద్దున్నే కదండి, అంత మబ్బుగా ఉందన్నమాట. ఇక 9 అయితే విజయవాడ వచ్చేసామండి. అంత మబ్బు పట్టినట్లుగా వాతావరణం చల్లగా ఉండేదానికి మీకు అలా కనిపిస్తుంది అనమాట. అసలు ఇక విజయవాడ వచ్చి బ్రిడ్జి ఎక్కామంటేనే, మేము 4 సంవత్సరాలు విజయవాడలోనే ఉన్నామండి. అందుకే నాకు విజయవాడ ఆ అమ్మ కొండ దగ్గరే ఉన్నాం అనమాట. అందుకే నాకు ఆ అమ్మ అంటే అంత ఇష్టం, అంత భక్తి అనేది నాకు విజయవాడ వచ్చాకే ఆ అమ్మ విలువ ఏంటో, ఆ అమ్మ మనం నమ్మిన వాళ్ళకి ఎంత ఇది చేసిద్దో నాకు బాగా అర్థమైందండి. అందుకే ఆ అమ్మను మాత్రం నేను ఎక్కడున్నా కూడా ఆ అమ్మ పూజ మర్చిపోను, ఆ అమ్మ గుడికి వెళ్ళడం కూడా మర్చిపోను అనమాట. ఇంకా వాడైతే పాపం బస్సు ఎక్కిన కాడ నుంచి నిద్రపోయాడండి పిల్లడు. చిన్నప్పటి నుంచి వాడు అంతే, ఇంకా బస్సు ఎక్కంగా నిద్రపోతాడనమాట. ఇంకా బస్సు అయితే దిగి అమ్మవారి గుడికి అయితే ఆటో ఎక్కాము. మీ అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ మనకి వినాయకుడి గుడి వచ్చిద్దండి ఇక్కడ నుంచే అసలు అప్పుడు దసరా అప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి మనం క్యూ లైన్లో వెళ్తూ ఉంటాము. ఇటు నుంచి వెళ్తేనేమో మనకి ఇట్లా ప్రకాశం బ్యారేజ్ వచ్చింది అనమాట. అమ్మవారి ఓన్ చూసారా ఎంత బాగుంటుందో. అసలు ఇక మనకి తిరుపతిలో వెళ్తే కొండపైకి ఎలాంటి అనుభూతి కలిగిద్దో, విజయవాడ రాగానే అమ్మ గుడి దగ్గరికి రాగానే కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఓం శ్రీ కనకదుర్గాయే నమః అని ఆ మైక్లో వినిపిస్తూ ఉంటే అదొక రిధంలో అసలు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. చూసారుగా, ఇటువైపు అయితే నీళ్ళు అయితే లేవన్నమాట. అంతా నీళ్ళు లేకుండా ఎండిపోయినట్టు అనిపించింది అనమాట. ఇక బ్యారేజీ మొత్తం ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి ఇక కొబ్బరికాయలు తీసుకోవాలి. అసలు మొక్కు ఏంటంటే 108 కొబ్బరికాయలు అమ్మవారికి నేను కొట్టుకుంటానని మొక్కున్నానండి. దాన్ని నెరవేర్చడం కోసమే నేను ఇప్పుడు గుడికి అయితే రావడం జరిగింది. మనం మొక్కు అయితే మొక్కుతాం, కానీ ఆ మొక్కు మనకి కోరిక తీరినాక మొక్కు చెల్లించడానికి మాత్రం చాలా టైం పట్టిద్ది. అప్పుడున్న ఆవేశం తీర్చేటప్పుడు ఉండదండి. ఎవరికైనా సరే చేద్దాం అనుకున్నా, కానీ కాదు, కంపల్సరీగా అమ్మ మొక్కు తీర్చాలి అని చెప్పేసి బయలుదేరా. ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక బిజినెస్ అయితే చేస్తున్నారు రండి. ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలని చేసే ప్రయత్నంలో తప్పేం లేదనిపించింది అనమాట. ఇక్కడ పోలీసులు కూడా చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొనడానికైతే హోల్సేల్ షాప్కి అయితే వచ్చాము. చక్కగా కాయ అయితే 15 రూపాయలు పడిందండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా బస్తాలో కాయలు, ఈ బస్తా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో 120 కాయలు ఉంటాయంట. కాదులేండి, మాకు ఆ 10 తీసేసి 110 ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నాం. ఇదేనండి మొన్న శివరాత్రికి ఊరేగిన రథం అనమాట. ఇక్కడ శివరాత్రికి ఈ రథం ఊరేగిద్ది. ఇంకా ఆ కొబ్బరికాయలు మేమే తీసుకొచ్చి కొండ దగ్గర అక్కడ మెట్ల దగ్గర పెడతామని వాళ్ళే చెప్పారు. అమ్మయ్య బతికిచ్చారులేండి. మళ్ళీ ఇక్కడ నుంచి మా అన్నయ్య వచ్చాడండి. మా అన్నయ్యే నన్ను షాపుకి తీసుకెళ్ళి, మా అన్న మా వదిన విజయవాడలో ఉంటారనమాట. ఎప్పుడైనా సరే నాకు
చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి మా అన్నయ్య మాత్రం. ప్రతి ఒక్క విషయంలో కూడా చక్కగా మా అన్నయ్య తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొనిచ్చాడు. ఇంకా కాకపోతే ఆ షాపుల్లో మేమే పెట్టిస్తాంలే అన్నారనమాట. ఇంకా అందుకని మేమైతే నడుచుకుంటా, నేను మా వదిన మా అక్క మేమందరం నడుచుకుంటా, మా అక్క కూడా వచ్చింది నాతో పాటు గుడికి. మా అక్క మేము గుంటూరే, ఇద్దరం దగ్గరలోనే ఉంటామన్నమాట. ఇంకా చాలా అయితే మారిపోయినాయి. ఇక్కడైతే షాపులన్నీ తీసేశారనమాట. ఇదంతా గోశాల. ఇక్కడ ఆవులు ఉంటాయండి మొత్తం. అట్లాగే ఇక్కడ మన కృష్ణుడి దేవాలయం కూడా ఉంటుందన్నమాట. ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. ఇంకా నేనైతే అసలు చెప్పులే వేసుకోలేదులేండి ఇవాళ. ఇంకా పిల్లోడు వేసుకొచ్చాడు కదా, ఆ పిల్లోడు చెప్పులు అవన్నీ పెట్టి ఇక్కడ మనం మెట్ల దగ్గరికి వచ్చాం. ఇటువైపు ఏమో వినాయకుడు, అటువైపు ఏమో ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఈ మధ్యలో ఈ మెట్లు ఎవరైనా మెట్ల దారిలో పూజ చేయాలన్నా, ఈ మెట్ల మీద ఎక్కి వెళ్ళాలన్నా సరే ఇటువైపే అనమాట. ఇంకా మనమైతే దీపారాధన చేసుకోవడానికి అన్నీ అయితే తెచ్చుకున్నాం కదా, ఇంకా బియ్యం పిండి అవన్నీ. ఇంకా వాటితో అయితే దీపారాధన చేసేసాను. ఇంకా ముగ్గేసి బియ్యం పిండితో. కాకపోతే చాలామంది జనాలు ఉన్నారండి ఇవాళ. శనివారం అయినా కూడా, నిన్న శుక్రవారం అయితే బాగా ఉంటారనుకున్నా, శనివారం కూడా బాగా ఉన్నారండి. ఇంకా అమ్మ గుడికి ఈరోజు ఆ రోజు అంటూ ఏముందండి, ఆ అమ్మకి ఏ రోజైనా మంచిదే మనకి ఆ అమ్మ దర్శనానికి. ఇంకా నేనైతే తమలపాకులు అవన్నీ మొత్తం సిద్ధం చేసుకుని గౌరీదేవిని అయితే చేసుకున్నాను అనమాట. గౌరీదేవిని కూడా చేసుకుని పెట్టుకుని చక్కగా బొట్లు పెట్టుకుని ఆవునైతే దీపారాధన చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. ఇక మొత్తం ఒత్తులు వేసుకుని. కానీ గాలి అయితే భలే వస్తుందండి. అసలు మామూలుగా కాదు, దీపారాజన అసలు నిలవట్లేదనమాట. అంత బాగా గాలి వస్తుందనమాట. అయినా సరే ఎట్లయినా సరే ఒక్కసారి కనుక మనకి ఆ దీపారాజన వెలిగింది అనుకోండి, ఇక అదంతా అయిపోయేదాకా ఎంత గాలి వచ్చినా కూడా కొండెక్కదనమాట. ఇంక అందుకని చెప్పి మనం ఏం చేయాలో తెలుసా, అట్లాంటప్పుడు ఆ ఒత్తులకి కర్పూరాన్ని రాయాలండి. ఆ కర్పూరం రాసినప్పుడు ఆ ఒత్తులు అనేవి తొందరగా కొండెక్కకోకుండా ఉంటాయి అన్నమాట. దానికి కర్పూరం రాసి మనం వెలిగించామనుకోండి, అవి అసలు కొండెక్కవు. ఎందుకంటే కర్పూరం తొందరగా అంటుకునేది కదా, దానికి ఆ నెయ్యి కరిగిపోయింది తొందరగా. ఇంకా అలాంటప్పుడు దీపారాధన ఒక్కసారి దాన్ని అంటుకుని నిలబడింది అంటే అది తొందరగా కొండెక్కదనమాట. అట్లాగే తాంబూలం పెట్టేసి అమ్మవారికి కడ్డీలు వెలిగించేసి ఇంకా పూజ అయితే చేసేసుకుని 4 ఏదో మంత్రాలు వచ్చి రాని మంత్రాలు అయితే చదివేసుకుని ఇంకా తర్వాత నేను అడావిడిలో ఏదో ఒకటి పొరపాటు అయితే చేసేస్తానండి. నేను కొబ్బరికాయ కట్టుకోకుండా హారతి ఇచ్చేసాను అనమాట. అమ్మ తల్లిని మళ్ళీ క్షమించమ్మ మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాను. అది ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటానండి నేను. నాకు అది లోపల పని అయ్యేదాకా టెన్షన్గా ఉంటుంది. ఇంకా అందుకని ఇట్లాంటి అడావిడిలో ఇట్లాంటి పొరపాట్లన్నీ చేసేస్తానమాట. అయ్యో తర్వాత ఎందుకు కొట్టలేదని మళ్ళీ అనిపించింది అనమాట. ఇంకా అలాగే ఇంక కొబ్బరికాయలు కూడా కొట్టడం అయితే ప్రారంభించాను. అమ్మ నీ మొక్కు అయితే చెల్లించుకోవడానికి నాకు ఈరోజైతే వచ్చిందమ్మా, నీ మొక్కు చెల్లించుకుంటున్నానని ఇంకా అమ్మకైతే కొబ్బరికాయలు కొట్టడం బిగించేసానండి. నేనైతే ఫస్ట్ ఒక 11 కాయలు అయితే కొట్టాను. ఇంకా 11 తర్వాత ఇంకెన్ని కొట్టాను అన్నది నాకు ఇంకా తెలియదు. తర్వాత మా చిన్న అబ్బాయి కొట్టాడు, తర్వాత మా అన్నయ్య కొట్టాడు, మా అక్క వాళ్ళ అమ్మాయి, మా వదిన, ఇంకా అందరు కొట్టేశారు ఇక 108 కొబ్బరికాయలు. ఇక మధ్యలో నేను కూడా కొడతా ఉన్నా. నేను ఎన్ని కొట్టాను అన్నది ఇంకా లెక్కేసుకోం కదా ఆ టైంలో. చక్కగా కొబ్బరి చిప్పలు కూడా 15 రూపాయలు అయినా కూడా బాగానే ఉన్నాయండి, కొట్టడానికి వీలుగానే వచ్చింది అనమాట. కానీ గుండ్రంగా చక్కగా ఉన్నాయి అనమాట. కాయలన్నీ కాస్త తక్కువలోనే వచ్చేసినాయి 15 రూపాయలకి కాయ అయితే. ఇంకా నేను పిల్లలు మా చిన్నోడు కూడా బాగా కొట్టాడండి, నాకన్నా బాగా కొట్టాడు వాడైతే. నాకన్నా కొంచెం చెయ్యి అదిరింది కానీ వాడు పాపం బాగానే కొట్టాడు. కాకపోతే కరెక్ట్గా పగిలినాయి వాడికైతే నాకన్నా. ఇంకా పిల్లోని కూడా వీడి చిన్నోడికి ఇంకా స్కూలు ఒక పూటలని వీడిని మానిపించి తీసుకుని వచ్చానండి. ఇక అనుకోకుండా అమ్మవారికి నేను మోకాలతో ఎక్కేద్దాము అనిపించింది. ఏమో అమ్మే నా చేత అట్లా చేయించుకుందేమో నాకు అనిపించింది. ఒకవేళ నేను అనుకునేమన్నా ఎప్పుడన్నా మర్చిపోయానేమో నాకైతే తెలియదు, కానీ నాకు మోకాలతో పైకి ఎక్కుదాం అనిపించింది. ఇక మోకాలతో పైకి ఎక్కుదామని డిసైడ్ అయిపోయానండి. ఇంకా ఏడకొచ్చి అనుకున్న ఇంటి దగ్గరే, కాకపోతే ఇంకా చూద్దాము అనుకున్నా. ఎందుకంటే నాకు పెద్ద ఆపరేషన్ జరిగిందిలేండి. పెద్ద ఆపరేషన్ జరగక ముందు నేను 3-4 సార్లు మోకాలతో ఎక్కాను అమ్మవారి మెట్లు.
కానీ ఆపరేషన్ జరిగినాక ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా మోకాలతో మెట్లు ఎక్కడం. కానీ మా అన్నయ్య మాత్రం నన్ను విడిచిపెట్టుకోకుండా నా వెనకాలే వచ్చాడు. మా చెల్లి ఏమైనా ఇబ్బంది పడిద్దేమో మోకాలతో నడిచేటప్పుడు అని చెప్పి మా అన్నయ్య మాత్రం నా వెనకాలే నడుచుకుంటూ వచ్చాడండి. అదే కదా అన్న చెల్లెలు బంధం అంటే అనిపించింది అనమాట. నాకు సొంత అన్న లేకపోయినా మా పెద్దమ్మ కొడుకు మాత్రం అంతకన్నా ఎక్కువేనండి. సొంత అన్న ఉన్నా కూడా అలా చూసుకుంటాడో లేదో తెలియదు, కానీ మా అన్న వదిన మాత్రం, మా వదిన అయితే ఇంకా మా అన్న చూడటం వేరు, మన ఇంటికి వచ్చిన వేరే అమ్మాయి చూడటం వేరు కదా. మా వదిన అయితే ఇంకా బాగా చూసిద్ది నన్ను. మా అమ్మ వాళ్ళు ఎలా అర్థం చేసుకుని చూస్తారో దేనికైనా మంచి చెడు, మా వదిన కూడా అలాగే చూసిద్దండి. బయట అమ్మాయి అయినా మనం ఏదంటే అది చెప్పుకోవాలన్నమాట. మా వదిన సొంత వదినలు కాకపోయినా సొంత వాళ్ళు ఉన్నా అలా చూస్తారో లేదో తెలియదు, కానీ మా అన్న వదిన మాత్రం చాలా బాగా చూస్తారు. ఇక దర్శనం అయిపోయి ఇంక బయటకైతే వచ్చేసామండి. ఆ అమ్మ తల్లి దర్శనం ఎక్కడ ఏ ఆటంకం లేకుండా చక్కగా ఆ మెట్లు ఎక్కే భాగ్యాన్ని కలిగించింది, అంత ఓపికనిచ్చింది. నిన్న ఎక్కుతానా లేదా అనుకున్నాను, ఆపరేషన్ జరిగింది కదా అని అంత ఓపికనిచ్చి చక్కగా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసి మల్లేశ్వర స్వామిని కూడా దర్శించుకుందామని వచ్చామండి. ఇట్లా మల్లేశ్వర స్వామిని దర్శించుకునే దారిలోనే మనకి ఈ బొమ్మలన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. వచ్చారు ఇక్కడ కొడుతున్నారు కొబ్బరికాయలు. ఇంకా మనం మల్లేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలోనే ఇట్లా వాకబుల్గా ఉంటుంది, మెట్లు కాకుండా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే దారి కూడా ఉండిద్ది అనమాట. ఇంకా ఆ దారిలో అయితే బయలుదేరామన్నమాట. నేను మా చిన్నోడు, మా వాళ్ళందరూ అంటున్నారు ఏంటి అమ్మ కొడుకులు ఇద్దరు ఎరుపు రంగు వేసుకొచ్చారంటే, నాకు తెలీదు వాడు కూడా ఎరుపు షర్ట్ వేసుకుంటాడని చెప్పి నేనే వాడికి తీయలేదు. కానీ వాడు ఆల్రెడీ ఆడు కూడా అమ్మవారు మాలేసుకుని ఉన్నాడు కదా, అమ్మవారికి ఎరుపు షర్ట్ వేసుకోవాలన్నా ఏమో కానీ వాడు కూడా వేసుకున్నాడు. నేను ఎర్ర చీర కట్టుకున్నానని వాడు కూడా ఎర్ర షర్ట్ వేసుకున్నాడండి. ఇంకో వాడుకున్న భక్తికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ తాబేళ్ళు అయితే భలే అనిపించింది అనమాట. తర్వాత ఇటేమో ఆవు దూడ బొమ్మలు అయితే పెట్టారు, భలే ఆకర్షణీయంగా ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చినాయి. మా వాడు అదేందో దాని మీద ఎక్కిపోతున్నాడు అనమాట. నాన్న తప్పమ్మా, అది దూడ, దాని మీద అట్లా ఎక్కడానికి ట్రై చేయకూడదు, అలా చేయకూడదమ్మా అని చెప్పేసాం. ఇక ఇక్కడేమో కాలభైరవుడు ఫస్ట్ మనకి దర్శనం ఇస్తారు. ఇక తర్వాత ఇంకా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ఇంకా ఆ తర్వాత ఇటు అమ్మవారి గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అమ్మవారి గోపురం దగ్గరికి వచ్చి ఇంకా మనం మెట్ల మార్గంలో చక్కగా అమ్మవారి భోజనం కూడా అందిందండి. అసలు అన్నీ ఎంత బాగా జరిగినాయి అంటే ఆ అమ్మ దయ ఉంటే చాలు మనకి అన్నట్లుగా అనిపించింది. ఎక్కడ ఇంత 5 నిమిషాలు కూడా ఎక్కడ వెయిట్ చేయకుండా అసలు అన్ని చోట్ల అంతా సక్రమంగా జరిగిపోయిందనమాట. అసలు ఎంత బాగా అంటే నాకు ప్రయాణం కూడా అంత ఈజీగా అనిపించింది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా 11:30 కల్లా చక్కగా అన్నీ అయిపోయి ఇక భోజనానికి కూడా బయలుదేరామన్నమాట. అమ్మవారికి ఇక్కడ తులాభారం మనం ఏమన్నా అనుకుంటే ఇట్లా దాన్ని కూడా తూసి వేస్తారు గామాలు, నాకు తెలియదు, అది దాన్ని చూస్తే అనిపించింది. అమ్మవారి భోజనానికి అయితే క్యూ లైన్లో వచ్చామండి. ఇక్కడ కూడా అసలు నుంచోలా చక్కగా పులిహార, పొంగలి, పప్పు, పచ్చడి, బంగాళదుంప, టమోటా, సాంబారు, మజ్జిగ, ఇంతకన్నా భోజనం ఇంకేం కావాలండి. అసలు ఎంత పులిహార అయితే గుళ్ళల్లో పులిహార చెప్పాల్సిన పనే లేదనమాట. ఇంత ప్రసాదం భాగ్యం తగ్గింది. అమృతం తిన్నట్టుగా భావించి అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి ఇంకా తినేసి ఇక మెట్ల మార్గంలో కిందకైతే వచ్చేసామండి. అమ్మ ఎంత చల్లని తల్లి నా మీద చల్లగా చూపించింది, దయ అనిపించింది. చక్కగా 12:30 అయిందేమోలేండి ఇంకా బయటకు వచ్చేసేతలకి. ఇక మా అన్నయ్య నన్ను ఇక్కడికి వచ్చాక ఇంకెందుకు వదిలిపెడతాడండి, ఇంటికి రా అని అసలు మా అన్నయ్య మా వదిన అసలు ఊరుకోలేదు. 7 దాకా వచ్చి ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా అని చెప్పేసి నన్ను మా అక్కయ్యనైతే ఇంటికి రమ్మని చెప్పి గొడవ. మళ్ళీ ఇంకోటి చెప్పనండి, ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం ఉంది. మళ్ళీ మనకి పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మనం రోడ్డు దాకా వెళ్ళాలంటే ఇబ్బంది కదా, వాళ్ళకి వెహికల్ కూడా అరేంజ్ చేశారండి. అసలు అన్ని సౌకర్యాలు ఎంత బాగా మార్చారంటే అంత బాగా మార్చారు. ఎక్కడికక్కడ మంచినీళ్ళు అవన్నీ. ఇంకా మళ్ళీ చెప్పుల కోసం వచ్చాము. ఇంకా మళ్ళీ ఒకసారి మెట్లు అయితే చూపిస్తున్నాను మీకు. అలాగే చెప్పులు అవన్నీ కూడా స్టాండు అవన్నీ చెప్పులు తీసుకోవడానికి వచ్చి ఇంకా ఇక్కడ చూడండి అమ్మవారి సేవలు మనకి
ఏమేమి ఉన్నాయి అన్నీ చక్కగా బోర్డు పెట్టారనమాట. ఇంకా అంతా అయిపోయి ఆ చెప్పులు కూడా తీసుకుని కొన్ని కొబ్బరి చెప్పులు అయితే తీసుకున్నామండి. కొన్ని కొబ్బరి చెప్పులు తీసుకుని ఇంకా వచ్చేసామన్నమాట. ఈ బ్రిడ్జి చూడండి, ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జి చాలా బాగుంది కదా. నీళ్ళుంటే ఇంకా ఇటువైపు కూడా నీళ్ళుంటే చాలా బాగుండిద్ది. అసలు ఈ విజయవాడకి మాకు చాలా అనుబంధం ఉందండి. నేనైతే దసరా నవరాత్రుల్లో జరిగేటప్పుడు 8 రోజులు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకునేదాన్ని. 9 రోజుల్లో 8 రోజులు లాస్ట్ రోజు వచ్చేదాన్ని కాదు, కానీ మిగతా అన్ని రోజులు అమ్మవారి దర్శనం చేసుకునేదాన్ని అండి. అంత పిచ్చి అనమాట నాకు మాత్రం. అసలు పొద్దున్నే వచ్చేసేదాన్ని, మధ్యాహ్నం వచ్చేదాన్ని, సాయంత్రం వచ్చిన ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసేదాన్ని. ఇంకా అక్కడ ఆటో ఎక్కి మన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మన్నయ్య వాళ్ళ ఇంట్లో నాకు ఈ చేపలు చూస్తే భలే అనిపించిద్దండి. ఇంకెప్పుడు అలాగే ఉండిపోయినాయి అనమాట. అవి మాత్రం అసలు భలే అనిపించి నాకు ఈ వీడియో అయితే తీసా. అన్నోళ్ళ ఇంటికి అయితే వచ్చాం. ఇంక ఈ కొబ్బరి చెప్పులు అయితే తీసుకొచ్చాం కదా, ఇంక ఇక్కడ వేసామన్నమాట. ఇంకా ఈ పిల్లలు చూడండి, ఇంకా వాళ్ళు అమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అవుతున్నారు. ఈ అక్క తమ్ముడు ఇద్దరు. ఇక మా వదిన కూడా చక్కగా గడప ముందు పసుపులు రాసి బొట్టు పెట్టి నిమ్మకాయ అట్లాగే రాగి చెంబులో నీళ్ళు అన్నీ బాగా చేసుకునిద్దండి. మా వదిన కూడా ఉన్నంతలోనే చక్కగా ఇల్లు కూడా చక్కగా సర్దుకు